ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే కాన్సెప్ట్ వచ్చేసి మీకు బేరిష్ ఎంగల్ఫింగ్ అండ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్. ఒకసారి మీకు క్లియర్గా ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇన్ కేస్ మనకు ఒక గ్రీన్ క్యాండిల్ తర్వాత ఒక రెడ్ క్యాండిల్ కంప్లీట్గా దాన్ని కవర్ చేసి దీన్ని బేరిష్ ఎంగల్ఫింగ్ అంటాం కదా. సో ఇది ఇప్పుడు ఇలా స్లోగా మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా కిందికి ఇలా ఇలా వచ్చేసి ఇలా ఇలా స్లోగా మనకి ఇలా ఇలా టైం పాస్ చేసుకుంటూ ఇలా వచ్చి పైకి మళ్ళీ సేమ్ అదే ప్లేస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఫాలో అయ్యే ఛాన్సెస్ అనేటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ది ఇది ఒక కాన్సెప్ట్. దాని తర్వాత బుల్లిష్ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఒక రెడ్ క్యాండిల్ని ఒక గ్రీన్ క్యాండిల్ కంప్లీట్గా కవర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్లోగా ఇలా 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 పైకి వెళ్ళేసి మళ్ళీ సేమ్ అదే ప్లేస్లోకి టైం పాస్ చేసుకుంటూ స్లోగా ఇలా ఇదే ప్లేస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేటివి కూడా ఎక్కువ ఉంటాయి. సో దీంట్లో అది ఇంకోలా దీన్ని ఎలా చెప్పుకోవాలంటే అది ప్లస్ ఇంకోటి కూడా ఉందన్నమాట కాన్సెప్ట్. ఇది ఇంకోలా కూడా మూవ్ అవుతుంది. ఇది ఎలా ఉంటుందంటే వన్స్ ఒకసారి ఇప్పుడు ఇన్ సమ్ కేసెస్లో అప్ ట్రెండ్ ఉందనుకోండి. ఇప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ లాస్ట్ గ్రీన్ క్యాండిల్ని మనం మార్క్ చేసుకుంటే స్లోగా మార్కెట్ ఇలా కిందికి వచ్చి 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 మళ్ళీ సేమ్ అదే ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఫాలో అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం గ్రీన్ క్యాండిల్ని మార్క్ చేసుకోవాలి, లాస్ట్ గ్రీన్ క్యాండిల్ని. దాని తర్వాత మళ్ళీ డౌన్ ట్రెండ్లో ఎలా ఉంటుందంటే డౌన్ ట్రెండ్లో లాస్ట్ రెడ్ క్యాండిల్ని మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇది కూడా ఇప్పుడు స్లోగా ఇలా పైకి వెళ్ళేసి మళ్ళీ స్లోగా టైం పాస్ చేసుకుంటూ సైడ్ వేస్ చేసుకుంటూ మార్కెట్ ఇంకా కొన్ని కేసెస్లో సైడ్ వేస్ అయిపోయి ఇలా స్లోగా కిందికి వచ్చేసి అదే ప్లేస్లోంచి మళ్ళీ మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీని కింద మనం ఒక 2 పాయింట్స్ కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సో ఇది ఈ 2 టైప్స్గా ఈ కాన్సెప్ట్ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎలా ఉంటుందని చెప్పేసి. చార్ట్లో చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, బేరిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది. ఇలా స్లోగా ఇలా 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 వచ్చేసి సేమ్ అదే ప్లేస్లోకి వచ్చి మార్కెట్ డౌన్ ఫాల్ అయింది చూడండి. ఇక్కడ సేమ్ ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది. ఇలా స్లోగా ఇలా వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ డౌన్ ఫాల్ వచ్చేసింది. ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇలా స్లోగా పైకి వెళ్ళిపోయి జస్ట్ ట్యాప్ చేసి పైకి వెళ్ళిపోయింది మార్కెట్. ఇక్కడ చూడండి, బుల్లిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది. స్లోగా పైకి వెళ్ళిపోయి సేమ్ అదే ప్లేస్లోకి వచ్చేసి సేమ్ మళ్ళీ పైకి వచ్చేసింది. ఇలా ఇక్కడ చూడండి, సేమ్ బేరిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది. ఇలా వచ్చి ట్యాప్ చేసేసి కిందకి వచ్చేసింది. ఇక్కడ చూడండి, సేమ్ అలానే బేరిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది. ఇలా వచ్చేసి కిందకి వచ్చేసింది. ఇలా మనకు బుల్లిష్ బేరిష్ బాగా వర్క్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. మీకు జస్ట్ లాస్ట్ క్యాండిల్ అని చెప్పేసి అన్నాను కదా, అది కూడా చూపిస్తాను మీకు చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ చూపిస్తాను వన్స్ అగైన్. ఇక్కడ చూడండి, ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ టాప్ అయ్యి కిందకి వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ట్యాప్ చేసేసింది, పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, డౌన్ ట్రెండ్ ఉంది. లాస్ట్ రెడ్ క్యాండిల్ మనం మార్క్ చేసాము. ఇక్కడ చూడండి, ట్యాప్ అయ్యి పైకి వెళ్ళిపోయింది మార్కెట్, ఇలా పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, మనకు లాస్ట్ గ్రీన్ క్యాండిల్ మనము మార్క్ చేసాము. ఇలా స్లోగా టైం పాస్ చేసుకుంటూ పైకి వచ్చింది. ఇక్కడ నుంచి కిందికి వచ్చేసింది. ఇక్కడ లాస్ట్ గ్రీన్ క్యాండిల్ మార్క్ చేయాలి. డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు లాస్ట్ రెడ్ క్యాండిల్ మార్క్ చేయాలి. సేమ్ అదే ప్లేస్లోకి స్లోగా మూవ్ అయ్యి అదే ప్లేస్లోకి వచ్చిన తర్వాత కిందికి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో దీన్ని ఇదొక కాన్సెప్ట్ అనమాట.